మన ధర్మంలో పితృదేవతలకి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఈ పితృదేవతలకి సంబంధించినటువంటి పితృపక్షాల గురించి కూడా ఒక్కొక్కరి విచారం ఒక్కొక్క విధంగా ఉంది. అంటే కొంతమంది పితృపక్షాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు, అలాగే కొందరు ఈ పితృపక్షాలని కూడా దోషంగా చూసేటటువంటి వాతావరణాన్ని కూడా మనం సమాజంలో చూస్తున్నాం. అసలు ఈ పితృపక్షాలంటే ఏంటి, వీటిని ఎందుకు ఆచరించాలి, దీని గురించి మీ వివరణ గురువుగారు. అసలు ఇవాళ పితృపక్షాల ఆరంభం రోజే నన్ను ఈ ప్రశ్న వేస్తున్నావు. బహుశా పితృదేవతలందరూ వచ్చి వాళ్ళ అనుగ్రహం వల్ల ఈ ప్రశ్న నన్ను వేశావు అని నేను అనుకుంటున్నా. పితృదేవతలు అంటే ఇవాళ నేను ఇక్కడున్నా, నా ముత్తాత ఎవరో నాకు తెలియదుగా, నేను చూశానా? మీ ముత్తాత ఎవరో నువ్వు చూసావా? లేదు కెమెరామెన్ అన్న వాళ్ళ ముత్తాతను చూశాడా? కానీ వాళ్ళ ముత్తాత లేకపోతే ఆయన ఉండే అవకాశం ఉందా? నువ్వు ఉండే అవకాశం ఉందా? నేను ఉండే అవకాశం ఉందా? కనిపించనంత మాత్రాన ముత్తాత లేడనైతే అనంగా ఉన్నాడు. వాడు ఎన్నో కష్టాలు పడి ఎంతో తపస్సుగా వాడు ఉంచుకుంటూ వాడి కొడుకును వాడు పెంచుకుంటే ఆ కొడుకును పెంచుకుంటే ఆ కొడుకు నిన్ను పెంచాడు. మరి వాళ్ళందరికీ నువ్వు రుణపడే ఉన్నావు. అందరికీ రుణపడ్డట్ట పడినట్ట? ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజు చేశాం కాబట్టి రుణపడ్డాం. వాళ్ళు అట్లా చేశారు కాబట్టి ఈ తరం ముందరికి వస్తోంది. కాబట్టి వాళ్ళ యొక్క రుణం మనం తీర్చుకోవాలి. ఈ పితృలోకాలు అనేవి చాలా విశేషమైనటువంటి లోకాలు. సాధారణంగా దాక్షాయణి అమ్మవారు, దక్షుడి పుత్రికగా వచ్చినటువంటి ఆ తల్లి, ఆవిడ శరీరం చాలిచ్చిన తర్వాత మళ్ళీ హిమవత్ పర్వతానికి మైనాదేవికి పుత్రికగా పుట్టింది. ఈ మైనాదేవి ఎవరైతే ఉందో, ఈ మైనాదేవి సాక్షాత్తు పితృదేవతల యొక్క మానస పుత్రిక. హిమవత్ పర్వతం యొక్క ఆయన చేసుకుంది. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం నుంచి వచ్చి పితృదేవతల యొక్క దౌహిత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దౌహిత్రిగా పార్వతీ అమ్మవారు ఉంది. అంటే నీకు పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అంటే పితృదేవతలను నువ్వు గనక చేస్తే ఆ వంశానికి చెందినటువంటి వాడే ఆవిడ. జగత పితరాం వందే ఎందుకైందయ్యా అంటే పితరుల నుంచి వచ్చింది ఆ తల్లి. పార్వతీ పరమేశ్వరం అంటారు. అలాంటి ఆ పార్వతీ అమ్మవారు ఆవిడనిచ్చినటువంటి పూర్వం వాళ్ళందరూ, ఆ పితృదేవత లోకాల్లో వాళ్ళందరూ కూడా భూమి మీదకి సంచారం కోసం ఈ భాద్రపద బహుళ పాడ్యమి నాడు వస్తారు. ఈ వచ్చినటువంటి వాళ్ళు ఆనందంగా వాళ్ళతోటి ఎవరెవరికి సంబంధం ఉందో ఆ బంధువర్గ ప్రదేశాలకు వెళ్ళిపోతారు. వెళ్ళి మా పిల్లలు ఎలా ఉన్నారు, ఈ సంతానం ఎలా ఉంది, వీళ్ళ పరిస్థితి ఏమిటి, మనం తీసుకొచ్చినటువంటి ధర్మాన్ని వీళ్ళు ఆచరిస్తున్నారా లేదా, మనం ఇచ్చిన ఆస్తులు తీసుకున్నారు, కరగబోసారో తగలబోసారో వాడారో పాడు చేశారో. కానీ మనమందరం ఇచ్చినటువంటి ధర్మాన్ని వీళ్ళు పాటిస్తున్నారా లేదా, ఆ ధర్మాన్ని వీళ్ళు ఆచరిస్తున్నారా లేదా అని చూడటానికి వస్తారట పితృదేవతలు. ఆ వచ్చినప్పుడు ఎవరైతే పితృదేవతల ఆరాధన సక్రమంగా చెయ్యరో వాళ్ళ యొక్క ఆస్తి సంపద నిలవకుండా ఉండేట్టుగా చూస్తారట. ఎందుకు? వీడు భ్రష్టుపట్టున్నాడు, వీడికి ఇంకా గనక డబ్బులు వచ్చినట్లయితే వీడు ఇంకా భ్రష్టుపడతాడు తప్ప ఉపయోగం లేదు. కష్టాలు వస్తే అప్పుడు గుర్తొస్తారు దేవతలు, పితృదేవతలు. ఆ శక్తి వాళ్ళకు ఉంటుందట, సంపద ఇచ్చేది తీసేసేది. అందుకని విజ్ఞులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా మహాలయ పక్షం రాగానే పితృదేవతలు వస్తారు కాబట్టి గుర్తుగా వాళ్ళకిస్తే ఓహో వీడు ఇంకా గుర్తుంచుకొని మా అందరి యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు అని సంపదలను ఇచ్చి వెళ్తారట వాళ్ళు. పితృదేవతలే సంపదలను ఇచ్చేది. కాబట్టి సంపదలు ఇచ్చినా సంతానాన్ని ఇచ్చినా వాళ్ళు వచ్చినప్పుడు ఒకప్పుడు మనం సక్రమంగా ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే మనకి సత్సంతానం కలగదు, దుర్మార్గులైనటువంటి పుత్రులు పుడతారు. ఎందుకు పుడుతున్నారయ్యా దుర్మార్గమైనటువంటి వాళ్ళు అంటే ధర్మశాస్త్రం చెప్తోంది. పితృదేవతలకి సక్రమంగా తర్పణాదులు కానీ పితృదేవతలకి సక్రమంగా యోగ్యమైనటువంటి కార్యక్రమాలు కానీ చెయ్యనటువంటి వాళ్ళు ఎవరుంటారో, పెద్దల్ని ఎవరు పట్టించుకోరో వాళ్ళు సంతానపరంగా ఇబ్బందులు పడతారు. ఆ పిల్లలు వాళ్ళని ఎదురిచ్చి మాట్లాడి రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం చేస్తారు. అలాగే సంపదలు కూడా నిలవవు. కాబట్టి వాళ్ళకి ఎలా ఇవ్వాలయ్యా? ప్రత్యక్షంగా ఇవ్వలేరు. అగ్నిహోత్రుడు, బ్రాహ్మడు, గోవు ఈ మూడింటిని ఆధారం చేసుకొని ఇవ్వాలి. ఆవుకు పెడితే వాళ్ళకి చేరుతుంది, బ్రాహ్మడికి పెట్టినా వాళ్ళకి చేరుతుంది, అగ్నిహోత్రుడి లోపల అవన్నీ తీసుకెళ్ళి వేసినా వాళ్ళకి చేరుతుంది.
ఈ మూడిటి నుంచే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఆ యజ్ఞము అనేటటువంటిది ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళ ద్వారా చేస్తే వాళ్ళు సంతృప్తి చెంది సంపదలను ఇస్తారు, లేకపోతే ఎప్పటికీ దారిద్ర్యం అనుభవిస్తూనే ఉంటారు. దారిద్ర్యం అనుభవించడానికి కారణం అదే. చాలా ఉత్తములై తప్పు చేసినా సరే అనుగ్రహించాలనే పితృదేవతలు కూడా ఉంటారట. వాళ్ళు ఉంటే ఆ మనవడు చాలా అదృష్టవంతుడు, మునిమనవుడు, వాడు చేయకపోయినా వాడిని అనుగ్రహిస్తారు. కానీ కోపముతో ఉండేటటువంటి పితృదేవతలు మాత్రం శపిస్తారు, దీంట్లో అనుమానం లేదు. ఎక్కువ పితృదేవతలు ఆనందంగా వస్తారు, వాళ్ళకి ఏమీ కనిపించకపోతే మాత్రం ఖచ్చితంగా శపిస్తారు, దీంట్లో అనుమానం లేదు. అందుకని ఈ పితృపక్షాలు 15 రోజులు సంవత్సరంలో మనం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి చూస్తున్నారు కాబట్టి పితృదేవతలను మనం అన్ని సందర్భాల్లో ఆవాహనం చేస్తాం. పెళ్లి చేస్తున్నాం, నాందీ దేవత ఆహ్వానం అని పితృదేవతలను పిలుస్తాం. వాళ్ళందరూ ఉండబట్టే ఈ పెళ్ళి ఇక్కడ జరుగుతోంది అని చేస్తాం. అలాగే ఉపనయనాల్లో నాందీ దేవత ఆహ్వానం చేస్తాం. ఏ కార్యక్రమం శుభకార్యం జరిగినా, గృహప్రవేశం చేసినా పితృదేవతలను పిలవాల్సింది. వాళ్ళు ఉండబట్టే ఈ ఇల్లు ఉంది, లేకపోతే లేదు. అలా ఆ పూర్వీకుల యొక్క రుణము తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేశారు. మరి ఇక్కడెవడో వీడికిస్తే డబ్బులు వాడికి ఎట్లా చేరతాయ్యా అంటే, నేను ఇక్కడ పేటీఎంలో నొక్కితే వాడి మొబైల్లోకి పైసలు ఎలా పోతున్నాయి? ఇది తార్కికంగా మాట్లాడితే తప్పే, కానీ జరుగుతోందిగా చేస్తుంటే. నీ కంటికి కనిపించకుండా ఇటు నుంచి అటు మారుతోందిగా. మనీ ఆర్డర్లో నేను ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీసులో డబ్బులు ఇస్తే అక్కడెక్కడికో పోయి డబ్బులు చేరుతున్నాయిగా. నేను ఇచ్చిన డబ్బులే చేరట్లేదు, నేను ఇచ్చినటువంటి మనిషి అక్కడికి చేర్చట్లేదు. కానీ ఖచ్చితంగా అక్కడికి వేరే మనిషి వేరే రూపంలో ఇంకొక రకమైనటువంటి డబ్బునే, ఈ నోటునే యథాతథం తీసుకెళ్ళి ఇవ్వడు, అంత భాగం అక్కడ చేరుస్తున్నాడు. ఇలాంటి వ్యవస్థ ఇవాళ మనకేదో పేటీఎంలోని గూగుల్ పేలని ఫోన్పేలని కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం. ఇదే పితృదేవతా వ్యవస్థ కూడా ఇక్కడ చేసినప్పుడు అక్కడికి చేరిపోతాయి. నువ్వు ఏ సందర్భంలో అయినా సరే ఒక్కసారి శ్రద్ధ పెట్టి ఆ క్రతువు చేస్తే వాళ్ళకి చేరుతుంది. శ్రద్ధగా చేసేటటువంటి దాన్ని శ్రాద్ధం అంటారు. ఈ శ్రాద్ధం ఆ పితృదేవతలను ఆలోచించి ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు పెట్టాలయ్యా? మహాలయ పక్షంలో మామూలప్పుడు పెట్టే తద్దినంలో తల్లికి పెడితే తల్లి తాలూకు ముగ్గురికి పెడతాడు, లేదు తండ్రి తాలూకు ముగ్గురికి పెడతాడు, వాళ్ళ ఇష్టం అట్లా ఉంటుంది. ఈ మహాలయంలో అమ్మ వాళ్ళ నాన్నకి, అమ్మ వాళ్ళ అమ్మకి, అట్లాగే వీళ్ల తాలూకు అత్తగారు మామగారులు ఎవరైనా పోతే మేనమామలకి, తన భార్య తాలూకు వాళ్ళకి అందరికీ కూడా చేస్తాడు. ఎందుకు? పితృదేవతలు అందరూ వస్తున్నారు. అప్పుడు కేవలం ఎవరికి పెడుతున్నామో తద్దినంలో వాళ్ళే వస్తారు. మహాలయంలో అందరు పితృదేవతలు వస్తారు. ఒక పితృదేవత అందులో అనుగ్రహించినా ఇంకొకటి శపం పెట్టినప్పుడు ఆ అనుగ్రహం వల్ల మనకి లభించేస్తాయి. ఒక్క పితృదేవత పెట్టా చాలు. అందుకని అందరికీ మనం చేస్తాం. ఈ మహాలయ పక్షం అంత ప్రధానం. ఎందుకు చెయ్యాలయ్యా అంటే, వాళ్ళకి నువ్వు రుణపడ్డావయ్యా, నువ్వు అప్పు తీర్చుకోవాలిగా. రుణపడ్డప్పుడు కర్మ సిద్ధాంతం తప్పదు. నీ మేనమామ ఎప్పుడు నేను చిన్నప్పుడు ఎత్తుకోలేదా, భుజాల మీద వేసుకోలేదా, నా బుజ్జి, నా కన్నా, నా రత్నం అనలేదా? అన్నప్పుడు వాడికి మరి నువ్వు రుణపడ్డావుగా, బిస్కెట్టో చాక్లెట్టో కొనిచ్చాడుగా, అన్నం పెట్టాడుగా వెళ్తే. అలా అందరు పితృదేవతలు నీకు చేశారుగా. వాళ్ళందరి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే వేదం ఇచ్చినటువంటి అవకాశం ఇది. ఇలా పెట్టవయ్యా, వాళ్ళకి చేరుతుంది. వేదాన్ని విశ్వసిస్తావా? చెయ్యి, అది వాళ్ళకి చేరుతుంది. నీకు వాళ్ళ యొక్క అనుగ్రహం లభించి తీరుతుంది. ఎవడో బయటవాడికి పెట్టమనట్లేదుగా, నీ పితృదేవతలకు పెట్టమంటున్నారు. సంవత్సరానికి ఒకసారి నీకు ఇంత జన్మనిచ్చి, ఇంత కష్టమిచ్చి, ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు బతికుంటారో చచ్చిపోతారో తెలియకుండా పిల్లల్ని కంటారుగా తల్లులు. వాళ్ళ రుణం తీర్చుకోవా నువ్వు? కాబట్టి నువ్వు పుట్టింటికి వెళ్ళావో, ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో ఆ రుణం తీర్చుకోవడం కోసం ఈ మహాలయ పక్షంలో ఖచ్చితంగా నలుగురికి నువ్వు పెట్టి తీరాల్సిందే, దానాలు చేయాల్సిందే. ఖచ్చితంగా పితృదేవతలకు అందాల్సినటువంటి ద్రవ్యాన్ని యోగ్యమైనటువంటి దారిలో తీసుకొని పంచాల్సిందే. అందుకని మహాలయ పక్షానికి వాళ్ళందరూ ఇక్కడ భూమి మీదకి వచ్చి పరీక్ష చేస్తారు. కాబట్టి వాళ్ళున్న సమయంలో అన్నం పెడితే వచ్చినటువంటి అతిథికే మనం ఏదోటి పెడతామే. మన పితృదేవతలు వస్తున్నారు అన్నప్పుడు ఇంకెంత, పోనీ అసలు వచ్చారో లేదో, ఎంత అందంగా ఉందమ్మా, మా నాన్న వస్తున్నాడు, మా తాత వస్తున్నాడు, మా ముత్తాత వస్తున్నాడు అని మనం చెప్పుకోవడం మనకు ఎంత ఆనందంగా ఉంది, ఎంత గర్వంగా ఉంది. ఎక్కడైనా ఉందా వేరే సంస్కృతిలో, సంప్రదాయంలో గుర్తు చేసుకోవడం? అసలు వాళ్ళు వస్తున్నారు, పక్కన పెట్టాయి, వచ్చారో రాలేదు. ఏమండి, ఇవాళ మా నాన్నగారు, మా తాతయ్య, మా ముత్తాత అందరూ వస్తున్నారండి, మా మామయ్య వాళ్ళందరూ వస్తున్నారండి. అసలు ఆ భావన, వాళ్ళందరినీ తలుచుకోవడం ఎంత గొప్పగా ఉందమ్మా.
ఆ రూపంలో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం ఎంత గొప్పగా ఉంది. కాబట్టి నీకు ఏం తెలిసినా తెలియకపోయినా ఋషి చెప్పాడు. ఋషి చెప్పాడంటే ఋషి స్వార్థం కోసం ఏది చెప్పడు. చెయ్యి, వాళ్ళ రుణం తీర్చుకో. అందుకోసం పితృపక్షాలని ప్రత్యేకంగా చేయమని చెప్తారమ్మా. ఇప్పటి జనరేషన్కి పెద్దవాళ్ళు ఇచ్చేటటువంటి ఆస్తులను బట్టే ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతున్నాయి లేదా ఉంటున్నాయి అనేది తథ్యంగా మనం చూస్తున్నాం సమాజంలో. కానీ మీరు వివరించిన తర్వాత మన పితృదేవతలు తల్లిదండ్రులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారి తరాలు పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఎన్ని రకాలుగా వారికి అంటే ప్రస్తుతంగా వాళ్ళు అనుభవించేటటువంటి ఇబ్బందులు, మానసిక అనారోగ్యాలు, దైహిక రోగాల నుంచి కూడా బయటకు తీసుకొస్తుంది అనే ఒక విషయాన్ని మీరు ఎంతో చక్కగా వివరించారు. నిజంగా తప్పకుండా మీరు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ అందరూ పాటించాలని కోరుతూ ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.